కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో 11వ అధ్యాయం నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. చెప్పండి, దేవుడు ఏం చెప్పాడంట? పౌలు ద్వారా ఏం చెప్పాడు మనకి? ఏం చెప్పాడు? చూడండి, నేను మీకు అప్పగించిన దానిని ఎవరి వల్ల పొందుకున్నాడంట? ఎవరు పొందుకున్నారు? పౌలు పొందుకున్నాడు. ఎవరి ద్వారా పొందుకున్నాడంట? దేవుని వలన పొందుకున్నాడట. అప్పుడు దేవుడా ఏం అప్పగించాడు దేవుడు మనకి? చెప్పండి, ఏం అప్పగించాడు? అన్నీ అప్పగించాడు. అప్పగించేది ఏమిటంటే రక్షణ అనే ఈ ప్రాముఖ్యతను దేవుడు మనకు అప్పగించాడు. ఆయన యొక్క ఆత్మీయ జీవితంలో అనేక విషయాలను నేర్చుకొని మీరు ఈ విధంగా నడవాలి అనే ఆ కార్యక్రమాలన్నిటినీ ఎలా చేయాలని అవన్నీ కూడా దేవుడి వల్ల నేను పొందుకున్నాను, ఆయన నాకు అప్పగించాడు. కాబట్టి నేను మీతో చెప్తుంది ఏమనగా ఏంటది? అప్పగింపబడిన రాత్రి రొట్టెను విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైన నా శరీరం. చాలు. శరీరము అంటే అర్థం ఏమిటంటే మన యొక్క బాగా అవయవాలు. శరీరము అనే విషయాన్ని ప్రభువు మాంసంతో పోల్చాడు. మాంసము దేనికి సాదృశ్యము అంటే అది శక్తికి సూచన. రక్తము దేనికి సాదృశ్యము అంటే అది ప్రాణానికి సూచన. నేను చూడండి, ప్రభువు తాను అప్పగింపుడు తెలియచేయంట రొట్టెను విరిచి ఏం చేశాడట? మన కొరకు అప్పగించేశాను అని చెప్పాడు. ఆయన మన కొరకు తన శరీరాన్ని ఇచ్చాడట. ఏ విధంగా విరవబడ్డాడు అంటే ఆయనకు ఎన్నో శ్రమలు పెట్టారు. ఎవరు? యోధ వాళ్ళు కానీ, రోమియులు కానీ, రకరకాల ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ఆయనను శ్రమతో బాధించారు. గుద్దారు, తర్వాత కొట్టారు, నిందించారు, దూషించారు, హేళన చేశారు, తర్వాత రాజు అన్నారు, ఎన్నో ప్రశ్నలు చేశారు. దోస్ ఎవ్రీథింగ్ అవుతారు. అయితే ఆయనను శిలువ మీద ఒక మరాను భుజం మీద ఒక మరాను అనే శిలువను మోపబడి అక్కడి నుంచి 28 కిలోమీటర్లు రమారమి అంటే మైళ్ళు 14, 28 కిలోమీటర్లు ఆయన ఆ శిలువను మరి మోసుకొని వెళ్ళాడు. అలా మోయించారు వాళ్ళు బలవంతంగా. 40 దినాలు ఉపవాసం ఉన్న శక్తి లేకపోయినా కూడా వాళ్ళు ఏం చేశారు? బై ఫోర్స్ దే డన్ దట్. అంటే వాళ్ళు బై ఫోర్స్ అంటే కావాలని వాళ్ళు మోగించేశారు. సో శరీరం అంతా అక్కడ నలిగిపోయింది. అయితే మీ కొరకు నేను నలగొట్టబడ్డాను కనుక యెషయా 53 చూసినట్లుగా ఇది విరవబడినటువంటి రొట్టెకు సాదృశ్యంగా నా శరీరము అని ఆయన వ్రాసి ఇచ్చాడు. మీరు ఇది తిని ఇది త్రాగితేనే నిత్య జీవము గలవారు, అంత్య దినము నేను వాళ్ళు ఏం చేస్తారన్నాడు? లేపుతాను అన్నాడు. అంత్య దినము అంటే ఇట్స్ కాల్డ్ విచ్ ఇస్ ద డే, ద ఎండ్ ఆఫ్ ద డే. అంటే చివరి దినాన మనం చనిపోయినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తారంట? అంత్య దినము ఆయన లేపుతాను అని చెప్పారు. మనం ఆయనతో కూడా లేపబడాలి అని అంటే మనం ఏం చేయాలి? ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఫాలో. నేను కూడా వాక్యం బోధిస్తూ ఏం చేశాను తెలుసా? ఎట్ట పెడితే మాట్లాడేసా, ఎట్ట ఏదైతే తీసేసా. ఏకాధికంగా నా కలికాలు కొట్టిన భయంకరంగా రకరకాలుగా. అదేంటంటే 2 రకాల గర్వం నాలో పనిచేసాయి. ఒకటి పైసల గర్వం, రెండోది లాయర్ని గర్వం. సో ఆ కారణం చేత నేను కూడా గర్వించాను కాబట్టి దేవుడు సరిగ్గా పెట్టాడు. ఏం చేశాడు? అన్నీ క్లోజ్ అయిపోయింది. అన్నీ క్లోజ్ అయిపోయింది. అంతే. నేనే ఆ పని చేస్తే నన్ను దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? కానీ ఎక్కడ తప్పు చేయాలి కానీ ఇలాంటి పనులు చేస్తాను. బైబిల్ ఎందుకు బలంగా చెప్తానంటే చేసి తప్పు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? మీ ఎరగంత పడుతుంది. హల్లెలూయా. కాబట్టి డన్ సంథింగ్, ఏదో చేశాను
అనే బాధ నాలో ఈరోజు నా వ్యక్తం అవుతాను. అయ్యో నేను చేయబట్టి కదా, అసలు అక్కడ 2 లక్షలు పోయి టైం వేస్ట్ అయింది, ట్రీట్మెంటు అన్నీ చాలా. కాబట్టి నాలో మీరు ఉండవద్దు అనే భావంతో ఈ మాట చెప్తున్నాను. నేను కూడా ప్రభు దగ్గర ప్రార్థన చేశాను, ప్రభువా నేను చాలా నష్టపోయాను, ఎదిగే టైంలో ఏంటి నాన్సెన్స్ అని చెప్పేసి బాగా ఏదైనా చేసిన పొరపాటే కదా, నన్ను ఏదో చేసిన రియలైజ్ అయ్యాను. అంటే నన్ను నేను తెలుసుకొని ఇక నేను ఇట్లా కాదు ప్రార్థన చేసి మళ్ళీ ప్రభు మీ చిత్తం అయితే మళ్ళీ నేను ఈ పని చేస్తాను అని చెప్పేసి బయలుదేరించండి. కారు కూడా ఇంకా రిపేర్ చేయలేదు, అట్లే షెడ్లో పడిపోయింది. నా ఉదయం కావచ్చండి. ఇంకా కొన్ని పరిస్థితులు నన్ను బాగా దారుణంగా ఇది చేసినాయి, కానీ దేవుడు నన్ను తన మహాకృప చేత బ్రతికించాడు. చూడండి బ్రదర్, దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం అని చెప్పాడు దేవుడు. అలాగే నన్ను జ్ఞాపకం చేసుకుంటకై మీరు దీన్ని చెయ్యుడి అని చెప్పాడు. నా జీవితంలో ఇప్పటికి నేను ఆల్మోస్ట్ ఎన్ని బాప్తిస్మాలు ఇచ్చానంటే 263 బాప్తిస్మాలు ఇచ్చాను నా చేతికి. కానీ దేవుడా, నేను బాప్తిస్మం ఇచ్చిన ప్రతి వ్యక్తి కూడా మంచిగా ఉన్నాడు, వాళ్ళ జీవితాల్లో ఏ ఇబ్బంది లేదు. అరే నా బలి నా మనసు తక్కువ చేస్తుంటాను. సో దేవుడా, కాబట్టి అన్ని చేసినా కూడా నా జీవితంలో నేనే కొన్ని సందర్భాలను బట్టి మాట తప్పవలసి వచ్చింది. కాబట్టి డబ్బులు గమనించండి, మీరందరూ కూడా వాక్యం అనే సత్యం నిలబడాలని, ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగొచ్చు అంత్య దినం వరకు మనం ఆయన స్వార్థను ప్రకటించే వారమై ఉండాలి. దేవుడు నన్ను క్షమించునుగా. నా హృదయం లేదా ఎవరో తప్పు చేస్తాం, కోపం అనేస్తాం, ఏదో చేసేస్తాం. మరి క్షమాపణ దేవుని దగ్గర కోరుకున్నాను, అలాగే మనుషుల దగ్గర కూడా కోరుకోవాలి నా హృదయం కదా. సో ఈ విధంగా ఆయన పరిచర్య ముందుకు వెళ్ళాలనేది ఆయన చిత్తం. నేను కాక మొన్న రాత్రి నేను పడుకుని నిద్రపోతా ఉంటే నిద్ర పట్టాను. సో అందుకోసం చెప్పేసి నేను లేచి ప్రార్థన చేశాను. బాబా మళ్ళీ ఏం తప్పు చేశానో తెలియపరిచే ప్రార్థన చేస్తాను. దేవుడు తట్టి లేపి ఒక పాట రామని చెప్పాడు. మంచిగా ఒక పాట రాసేసాను. వితిన్ 10 minutesలో రాసి పాడేసాను. హృదయం కదా, ఆయన మహాకృప నన్నైతే విడిచిపోలేదు అనేది అర్థమైంది నాకు. మధ్యకాలంలో ఏ పాట రాలేదు, ఏమి ఆత్మీయత తగ్గిపోయింది. హృదయం గమనించండి, మనమందరం కూడా ఇలా ప్రభువు ప్రేమలో మరలా కట్టబడాలని యోచిస్తున్నాను, ప్రభు దగ్గర కోరుతున్నాను. నా హృదయం కదా, మన వాక్యం చెప్పడానికి పెద్దగా ఆసక్తి చూపడం ఈరోజు. సో దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినాక బల్లా కార్యక్రమం నడిపిస్తాను. ఫాస్ట్ గారు ఓకేనా? ఓకే. సమయంలో మరి అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం, స్తుతులు చెల్లిద్దాం. అందరూ కూడా స్తుతులు చెల్లించండి, మోకరించండి, హృదయపూర్వకంగా స్తుతులు చెల్లించండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి